సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అధిష్టానం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక పెద్ద రాష్ట్రం సీఎంకు రాహుల్ గాంధీ ఎందుకు ముఖం చాటేశారు? కర్ణాటక సీఎంను మార్చేస్తారా? ఢిల్లీలో డీకే శివకుమార్ ఏం చేస్తున్నారు? కర్ణాటక కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పదవి మార్పుపై ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లి పార్టీ అధిష్టానంతో భేటీ కావాలని ప్రయత్నించిన కాంగ్రెస్ సీనియర్ నేతలు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 పాలన పూర్తి చేసుకుంటుండగా ఈ నెలలో సీఎం మార్పు జరిగే అవకాశాలపై వార్తలు వచ్చాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గత కొన్ని నెలలుగా అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారు. వారానికోసారి ఢిల్లీ వెళ్తూ ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు. సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లినా అపాయింట్మెంట్ దక్కకపోవడంతో ఒక పుస్తకావిష్కరణ సభలో మాట్లాడి మళ్లీ బెంగళూరు వచ్చేశారు. వచ్చే 2.5 ఏళ్లు కూడా తానే అధికారంలో ఉంటానని చెప్పుకున్నారు. అంతేకాదు, కేబినెట్ ను పునర్వ్యవస్థీకరిస్తామని, దానికి పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నారు. దీనికోసమైనా అపాయింట్మెంట్ కావాలని సిద్ధు కోరుతున్నారు. అయితే అధిష్టానం మాత్రం పెద్దగా స్పందించడం లేదు. 2023 కర్ణాటక ఎన్నికల అనంతరం సీఎం పీఠంపై అధిష్టానం ఇచ్చిన హామీని అమలు చేస్తుందనే ఆశతో డీకే ఉన్నారు. ఆ మాటకు అనుగుణంగా ఏ క్షణంలోనైనా ముఖ్యమంత్రిగా తనకు అవకాశం దక్కుతుందని కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ భావిస్తున్నారు. తొలి విడత కేబినెట్ కూర్పులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వర్గం ఎమ్మెల్యేలకి ఛాన్స్ వచ్చింది. తాను సీఎం అయితే తన మద్దతుదారులకే పెద్దపీట వేసే దిశగా డీకే శివకుమార్ పావులు కదుపుతున్నారు. ఇటీవలి సీఎం రామయ్య కుమారుడు యతీంద్ర చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తన తండ్రి టైం అయిపోయిందని ఆయనే స్వయంగా చెప్పారు. 2.5 సంవత్సరాలు ఒకళ్ళు, 2.5 సంవత్సరాలు ఒకళ్ళు అని ప్రచారం జరుగుతోంది. సో మనం అంటే ఏమవుతుంది, సిద్ధరామయ్య భవిష్యత్తు ముఖ్యమంత్రిగా ఉంటాడా, లేకపోతే కనుక రాజీనామా చేస్తాడా, లేకపోతే కనుక డీకేని పెడతారా అనేది నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇది సర్వసాధారణం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో బయట శత్రువులు ఎవరు ఉండరు. అంటే బీజేపీ కానీ వేరే ఇతర పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీకి నష్టం పరచవు. కాంగ్రెస్ అంతర్గత కలహాలతోనే కొప్పుకూలుతూ వస్తుంది. అనేక సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. సో మరొకసారి ఆ సాంప్రదాయాన్ని కర్ణాటకలో కొనసాగిస్తున్నట్టుగా కనబడుతుంది. ఒక్కొక్క చోట ముగ్గురు సీఎంలు మార్చిన సందర్భాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. బట్ బీజేపీకి మనం పడగొట్టాలని సిద్ధరామయ్య అనేది ఏం లేదు. కర్ణాటకలో వాళ్ళంతటి వాళ్ళ యొక్క ఏదైతే ఇంటర్నల్ ఫైటింగ్ ఉంటుందో దానివల్ల వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నష్టం చేకూరుతుంది. నిజానికి 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడే సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీ పడ్డారు. అప్పుడు శివకుమార్ కు సర్ది చెప్పి సిద్ధరామయ్యను సీఎం చేసింది అధిష్టానం. అయితే 2.5 ఏళ్ల తర్వాత శివకుమార్ ను సీఎం చేయాలన్న ఒప్పందం జరిగిందని, అందుకు సిద్ధరామయ్య ఒప్పుకున్నారని ప్రచారంలో ఉంది. అయితే ఇప్పుడు మాత్రం తాను పదవి నుంచి దిగిపోయే ఛాన్సే లేదంటున్నారు సిద్ధు. పదవిపై ఆశతోనే డీకే శివకుమార్ బెంగళూరు, ఢిల్లీ మధ్య చక్కర్లు కొడుతున్నారు. డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పీఠం అప్పగించేందుకు హైకమాండ్ సానుకూలంగా ఉందనే ప్రచారం ఉంది. సిద్ధరామయ్య ఢిల్లీకి వెళ్లడం, అక్కడ అధిష్టానం అతనికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, దాని గురించి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. అపాయింట్మెంట్ అతనికి ఎందుకు ఇవ్వలేదు, అధిష్టానం అతన్ని మారుస్తుందా అని. కర్ణాటక బీజేపీ నుంచి ఒకటి చెప్పాలంటే, సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయినా, శివకుమార్ అయినా, మరొకతనైనా కర్ణాటక బీజేపీ నుంచి మాకి ఎటువంటి సంబంధం లేదు. దాంట్లో కర్ణాటక ప్రజలకు కావాల్సిన డెవలప్మెంట్ కావాలండి. ఇక్కడ ఒకవైపు చూస్తే గూగుల్ ఆంధ్రప్రదేశ్కి వెళ్తోంది, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ వైపుకి వెళ్తోంది. మేము ఇక్కడ ఎవరు సీఎం అవుతాడా, ఎవరు సీఎం కుర్చీలో కూర్చుంటాడా అని దెబ్బలాడుకుంటుంటే కర్ణాటక వెనకబడిపోతుందేమో అని భయం. కాబట్టి ఒక ఎత్తున కరప్షన్ చాలా ఎక్కువగా ఉంది, గవర్నెన్స్ అనేది లేనే లేదు ఇక్కడ. సో ప్రజలు ఏం ఎదురు చూస్తున్నారు, మీకు అధికారం ఎందుకు ఇచ్చినట్టు, 135 సీట్లు కాంగ్రెస్ ఎందుకు ఇచ్చినట్టు, కరప్షన్ చేయడానిక. కాబట్టి దయచేసి సిద్ధరామయ్య గారు మీ అపాయింట్మెంట్లు అక్కడ వాళ్ళు ఎలాగూ రాహుల్ గాంధీ మీకు అపాయింట్మెంట్ ఇవ్వరు, బెంగళూరుకు వాపస్ వచ్చి కర్ణాటకలో డెవలప్మెంట్ ఏం చేయాలో ప్రజల దృష్టి మీరు ఆలోచించి చేయడం మంచిది. సిద్ధరామయ్యకు కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు, బాధ్యతలు చూశారు. ఇక రిటైర్ అయిపోవడమే బెటర్ అని సిద్ధు కుటుంబ సభ్యులు సైతం సలహానిస్తున్నారు.